స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న 56వ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నేటి నుంచి 23 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సులు జరగనున్నాయి. విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ కి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. లోకేష్ ప్రవాసాంధ్రులతో ముచ్చటించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని 8 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో భాగమైన లోకేష్ ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దావోస్లోని ఏపీ పవేలియన్లో జరిగే పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా పాల్గొని రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న 56వ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నేటి నుంచి 23 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సులు జరగనున్నాయి. విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ కి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. లోకేష్ ప్రవాసాంధ్రులతో ముచ్చటించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని 8 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో భాగమైన లోకేష్ ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దావోస్లోని ఏపీ పవేలియన్లో జరిగే పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా పాల్గొని రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించనున్నారు.